హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మ వేకే. ఈరోజు అయితే చిట్టి చిట్టి బుడుమకాయల కర్రీ అయితే నేను మా ఇంట్లో చేయడం అయితే జరిగింది. బుడుమకాయలు చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ ఊర్లో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి ఈ రెసిపీ ఈ బుడమకాయ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. మేమైతే పని చేసుకుంటూ బుడంకాయ దొరికితే అది ఎంత చేదున్నా కొరుక్కొని మరి తినేటోళ్ళం. ఇప్పుడైతే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బుడంకాయలు అయితే మా వదిన వాళ్ళ ఇంటికాంచి నాకు కొన్ని పంపించారు. నేనైతే ఎంత సంతోషంగా ఫీల్ అయ్యానంటే కొన్ని సంవత్సరాల తర్వాత తినడం కాబట్టి ఇంకా ఈ రెసిపీ చేద్దామని అయితే నేను డిసైడ్ అయ్యాను. మీకు తెలిసి ఉంటే ఓకే, తెలియకపోతే నా రెసిపీ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ముద్దకి అలా తింటుంటుంది. దాంతోపాటు టమాటా రసం చేశాను. ఎందుకు టమాటా రసం చేశాను అని అంటే దీనికి కాంబినేషన్గా కాదు, పిల్లలు బుడమకాయ కర్రీ తినొచ్చు తినకపోవచ్చు. కాబట్టి వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మమ్మీ ఈ కర్రీ ఎందుకు చేసావంటే నాకు హెడ్ఏక్. ముందే చారో రసమో చేశాను అనుకో, వాళ్ళు హ్యాపీగా దాంతో తింటారు, నేను మా హస్బెండ్ దీంతో తినొచ్చు. ఓకే, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. కడాయిలో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం ఆవాలు వేసినట్టుగా వేసాను. మీ అందరికీ తెలిసిన రెసిపీనే. తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎక్కడన్నా మార్కెట్లన్నా మనం ఊరికి వెళ్ళినప్పుడు మొక్కజొన్న చేనో కంది చేలనో ఒక 5-6 దొరికినా తెచ్చుకొని తినండి. ఎలాంటి కెమికల్ లేని, ఎలాంటి ఎరువులు వేయండి, ఈ మంచిగా జెన్యున్గా పండిన పంట అంటే బుడమకాయ కర్రీ అని అయితే నేను చెప్తా. నాకు ఎప్పుడు ఉండాలా ఎప్పుడు తినాలా అనే ఆత్రం ఎక్కువైపోయింది, నిజం చెప్తున్నా. ఎందుకంటే అంత బాగుంటుంది. ఒక బుడమకాయ పచ్చ కూడా నేను వేస్ట్ చేయ, అంత పిచ్చి, అంత ఇష్టం. మా అమ్మ మేము ఊర్లో ఉన్నప్పుడు మా మ్యారేజ్ కాకముందుకైతే ప్రతిసారి వండుతుండే. వీక్లీ 3-4 టైమ్స్ ఉంటుండే. మటన్లో వేస్తుండే, బుడమకాయ పప్పు చేస్తుండే, బుడంకాయ కూర చేస్తుండే, బుడంకాయ పచ్చడి చేస్తుండే, ఇన్ని రకాల వెరైటీస్ చేస్తుండే. అప్పుడు ఎక్కడ ఈ గ్యాస్ పొయ్యిలు ఇలాంటివి ఏం లేవు కదా. అయితే మనకు అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే మగ్గిపోయింది. సో ఇంకా కొంచెం పసుపు, అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఇదనమాట. మా అమ్మ అయితే చాలా రకాల కూరలు చేస్తుండే బుడంకాయలతో. నిజంగా అప్పటి రోజులు ఎవరికి తిరిగి రావు, రమ్మన్నా రిపీట్ అవ్వవు. ఇప్పుడు వెళ్ళి చేన్లలో వెతికి తెచ్చుకుందామన్నా బుడంకాయలు దొరకవు, అంత కనుమరుగైపోయినాయి. నేత ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏమైనా దొరుకుతాయా అని ఆ చేను ఈ చేను తిరిగినా కూడా ఒకటి కూడా దొరకట్లేదు. సో ఇదనమాట. మొత్తానికైతే పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. మనకు బుడంకాయలు ఉన్నాయి కదా, అల్లం పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ వేసి మంచిగా ఒకసారి కలియబెట్టుకొని, బుడంకాయలు అయితే ముందుగానే కడిగి పెట్టుకున్నాను. ఈరోజు నాకు ఈ ప్రిపరేషన్కి కొంచెం టైం ఎక్కువనే పట్టింది. మంచిగా కడిగి కట్ చేసుకొని దాన్ని సపరేట్ చేసుకొని దీన్ని సపరేట్ చేసుకొని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఎక్కడన్నా మార్కెట్లో దొరికితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. దీన్ని మనం ఇంకా మటన్ కాంబినేషన్లో వండితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. నేను చెప్తున్నాను కాదు, ఏదో నా వీడియో కోసం అయితే, అంతకన్నా కాదు. నేను ఇది చేశాను కదా, 3-4 రోజులు కూడా తినమన్నా నేను తింటా. అందులో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది తొందరగా పాడవదు. 2 రోజులు 3 రోజులు నిలువ ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది కర్రీ. కొంచెం ఆయిల్ మినిమంగా వేసుకుంటే సరిపోతుంది, ఓవర్గా కూడా ఏం అవసరం లేదు. కానీ ఈ రెసిపీ దొరకడం అరుదు, చేసుకున్నప్పుడు కడుపు నిండా తింటే ఇంకా మంచిది. చూసారు కదా, అవైతే వేసాను. ఇంకా కొన్ని తీసి నేను పెట్టుకున్న ఫ్రిడ్జ్లో. ఎందుకు తెలుసా, మటన్ కాంబినేషన్లో కూడా ఇంకో కర్రీ ప్రిపరేషన్ కోసము. నాకు చాలా ఇష్టం మా ఇంట్లో. ఇప్పుడు నేను ఇంత ఉత్సాహంగా చెప్తున్నా తెలుసా ఈ కర్రీ గురించి. నిజంగా నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. కొద్దిగా మగ్గిపోయింది. సాల్ట్, ఉప్పు, కారం, టమాటా కూడా వేసుకోవాలి. టమాటా ఎందుకంటే కొంచెం చేదు, అక్కడక్కడ చేదు బుడంకాయలు ఉన్నాయనుకో కొంచెం సెట్ అయిపోతుంది చేదు. దీన్ని పప్పు కాంబినేషన్లో ఉండొచ్చు, మటన్ కాంబినేషన్లో మాత్రం సూపర్ ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. దాన్ని సపరేట్గా ఒక 10 కాయలు అట్లా మిగిల్చుకున్నా, ఎందుకంటే మటన్ కాంబినేషన్లో చేద్దామని. మీరు కూడా దొరికితే ఎక్కడన్నా కళ్ళకు అద్దుకోండి, ఎలాంటివి దొరకవు. మంచి రెసిపీ ఇది. టమాటా కూడా యాడ్ చేద్దాం. 2 పండు టమాటాలను అయితే నేను యాడ్ చేస్తున్నా. మీరు కూడా 2 టమాటాలు వేసుకోరు. టమాటాలు ఎందుకంటే ఏమైనా చిరు చేదున్నా కూడా సెట్ అయిపోతుంది. టమాటా కింగ్ కదా, ప్రతి కర్రీలో మనం వేసుకోవాల్సిందే. సో ఇది టమాటా యాడ్ చేశాను కదా, దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి, కారం కూడా చూసి వేసుకోండి.
మీరు అనొచ్చు కుక్కర్లో వేసుకోవచ్చు కదా, ఇవి తొందరగా ఉడుకుతాయో అని. అలా ఏం లేదు, ఖచ్చితంగా ఉడుకుద్ది. మనం ఇట్లా మంచిగా కుక్కర్లోనే కుక్ చేసుకోవాలి. కారం సాల్ట్ చూసి వేసుకోండి. కారం కొద్దిగా నేను ఎక్కువ వేసాను ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తాను కాబట్టి మనకు ఉడికి మగ్గిపోయి చాలా తక్కువ అవుతుంది. నేను కర్రీస్ చేసేటప్పుడు కారం ఉప్పు వేసిన తర్వాత వెంటనే కలపను, కొద్దిసేపు మూత పెట్టి మగ్గిస్తాను. మీరు కుక్ చేసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా సిమ్లోనే కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఏమైతే అంటే అడుగంటుకోపోతుంది. కాబట్టి సిమ్లో మగ్గించుకుంటే మంచిగా నిదానంగా కుక్ అవుతుంది. సూపర్ రెసిపీ అబ్బా, నిజంగా చెప్తున్నా. మేము అప్పుడు జొన్న రొట్టెలల్లో నంచుకునేది, చపాతీలో నంచుకునేది. ఆ కూర గుండిలో కూర అయిపోతే మాడిపోయిన అండు ఉంటుంది కదా, దాంట్లో కొంచెం అన్నం వేసుకొని ఊర్చుకొని మరి ఆ గుండిలోనే తినేసేది. చిన్నప్పటి జ్ఞాపకాలు, చిన్నప్పటి రుచులు తిరిగి రావడం చాలా కష్టం. హైదరాబాద్లో ఏమని చెప్పండి, ఎప్పుడు ఏగిలేస్తే సంపాదనకు కూడా తప్ప ఇంకేం ఉండదు. సో ఇది కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. మీకు తెలుసా, నేను కనీసం ఒక బుడమ పచ్చ కూడా వేస్ట్ చేయి, అంత మంచిగా తింటుంటే కూడా క్రిస్పీ సౌండ్ ఉంటుంది చూడు. నిజంగా చెప్తున్నా, మస్తు ఎంజాయ్ చేస్తాను నేను ఈరోజు ఈ కర్రీ అయితే. మీరు దొరికితే ఎక్కడన్నా తెచ్చుకొని నా వీడియో చూసి కంపల్సరీ ట్రై చేయండి. నా వీడియో కానీ నేను చేసిన విధానం కానీ నా కర్రీ ప్రాసెస్ కానీ మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. వాటర్ యాడ్ చేసుకున్నాను కదా, కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వాటర్ వేసుకోవాలి. అట్లని మొత్తం వాటర్ పోసేయద్దు, సప్పదనం వస్తుంది. చూసారు కదా, కొద్దిగా మూత పెట్టి మగ్గించుకోవడం కూడా హై ఫ్లేమ్లో పెట్టొద్దు, సిమ్లో పెట్టి మాత్రమే మగ్గించుకుంటే మంచిగా బెస్ట్గా కుక్ అవుతుంది. సో ఇదనమాట. నేను ఇప్పుడు ఈ ఇక్కడ చేసిన కర్రీ ఉంది కదా, ఇది అక్కడ షిఫ్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు రసం పెట్టాలి కదా, రసము ఇప్పుడు ఈ డబల్ పని ఏంటంటే పిల్లల కోసం. ఇప్పుడు ఇది వాళ్ళు తినరు నాకు తెలిసి మ్యాక్సిమం. ఏంటమ్మా ఇవి ఎప్పుడు లేదు ఇప్పుడు వేసాం అంటారు. అందుకే ఇంకా సపరేట్గా రసం చేశాననుకో, రసం 2 days అయినా మాకు ఉంటుంది. రసం అయితే చేయాల్సిందే. రసం కాంబినేషన్లో ఏదైనా సూపర్గా ఉంటుంది. గుండి పెట్టేసుకున్నాను కదా, ఈ గుండి అంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మల ఇంటికాంచి తెచ్చుకున్నా. నేను గుండిలో కంపల్సరీ చికెన్ వండినా అండ్ మటన్ వండినా మస్తు కుదురుతుంది. తలకాయ కూర వండితే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. దీంట్లో తొందరగా కుక్ అవుతుంది దాన్ని వండినా కూడా. సో ఆయిల్ వేసుకున్నాము మనం. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏమేమి వేసుకోవాలి. సో రసము ఫుల్ వీడియో అయితే నేను చేయలేదు, ఎందుకంటే రసంలో ఒక 5-6 టమాటాలు, పండు టమాటాలు, కొంచెం చింతపండు వేసి ముందుగానే ఉడకబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. అది ఉడికిపోయింది. ఆ రసం కూడా నేను సిద్ధం చేసి పెట్టేసుకున్నా. ఇది నేను ఫుల్గా అయితే అప్లోడ్ చేయలేదు, చెప్తున్నా. రసం ఆల్రెడీ సిద్ధంగా ఉంది కదా. ఆయిల్ కొంచెం బరాబర్ వేసేసుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే రసం ఎక్కువ ఉంది కదా, మంచిగా ఉంటుంది. ఒక 2 రోజులు నిల్వ కూడా ఉంటుంది. మీరు ఎంత తినాలనుకుంటే అంత వాడుకోండి. నేను మా ఇంట్లో ఎలా చేసుకుంటానని నా ప్రాసెస్లో నేను చేసేసుకుంటున్నా. రసం మాత్రం ఇలా చేతిలో పోసుకుంటే తాగేయచ్చు, అంత సూపర్గా ఉంటుంది. నేను చేసిన విధానంగా మీరు ట్రై చేయండి అంతే. కారం ఉప్పు మాత్రం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. పులుపు ఎక్కువగా ఉండొద్దంటే చింతపండు కొంచెం క్వాంటిటీ తగ్గించి టమాటాలు ఎక్కువ వేసుకోండి. టమాటాలు మిక్సీ పట్టేస్తారు చాలామంది, మిక్సీ పట్టేస్తే రుచి ఉండదు. కాబట్టి చేతితోనే మెదుపుకుంటే ఆ రుచి అని వస్తుంది. మళ్ళీ పచ్చళ్ళు అన్నీ కూడా తీసేయద్దు, అక్కడక్కడ టమాటా పచ్చళ్ళని వదిలేసేయాలి. ఆవాలు వేసుకున్నా. ఆయిల్ హీటింగ్ అయిన తర్వాత ఆవాలు వేసుకోండి. ఆవాల తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు తోలేస్తే సరిపోదు, ఆ గింజలు కూడా వేయాలి. ఎందుకంటే అవి కదా కారం ఉంటుంది, తోలు కారం ఉండదు కదా. ఇవి వెల్లుల్లి రెబ్బలు అయితే మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది. అవి కొద్దిగా చిదుముకోవాలి. ఇట్లా పప్పు గుత్తి అన్న గుండ్రటి అవుతుంది అని ఉంటే దాంతో ఇట్లా కొంచెం చిదుముకొని వేయాలి, డైరెక్ట్ వేయద్దు, చిల్లుతుంది, మొహం మీద పడుతుంది. కొంచెం కుక్ అయ్యే వరకు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు కొంచెం మాగినాయి కదా, కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చినాయి కదా. పచ్చిమిర్చి ఒక 3 చీలికలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఆనియన్స్ అడ్డంగా కట్ చేసుకోవద్దు, పొడుగ్గా కట్ చేసుకోవాలి. రసంలో మంచిగా అనిపిస్తుంది వేసుకున్న. అసలు మీరు ఒక్కసారి నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి,
నేను ఎలా వేసాను ఎలా చేశాను అలాగే చేయండి. మీకు టేస్ట్ జబర్దస్త్ రాకపోతే నన్ను అడగండి, కామెంట్లో చెప్పండి. సూపర్గా కుదురుద్దబ్బా. నేను చిన్నప్పుడు కానీ కొంచెం పెళ్ళైన కొత్తలో వంటలు కుదరపోయేది, కానీ చేస్తూ చేస్తూ ఫుల్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది వంటలు. ఎట్టికే లేట్ వేసినా కూడా సూపర్గా కుదురుద్ది. మీరు కూడా డెఫినెట్గా రసం ట్రై చేయండి. అండ్ చిట్టి బుడుమకాయల కర్రీ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. పసుపు, రసం ఎక్కువగా ఉంది కదా, పసుపు కొంచెం మంచిగానే వేసుకోండి. రసం కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి, ఎందుకంటే మా వాళ్ళు కొంచెం జుర్రుకొని మరీ తింటారు. పసుపు కలిసింది కదా. ఇప్పుడు రసం పోసేసుకుందాం. రసంలో టమాటా గింజలు, టమాటా తూళ్ళు కొంచెం అక్కడక్కడ ఉండాలి, పంటికి తగలాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే అన్నీ తీసేసామనుకో ఏం ఉండదు, అందులో ఉత్తి వాటరే ఉంటుంది. చూసారు కదా, టమాటాలు చేతితోనే చిదుముకున్నా, నేను మిక్సీలో వేయలేదు. చూసారు కదా ఎంత డెకరేషన్గా ఉంది చారు. బాగా మసిలించుకోవాలి. ఇది బాగా మసిలితే ఏమవుతుందంటే టేస్ట్ రెట్టింపు అవుతుంది, సూపర్ ఉంటుంది. చిన్నప్పుడు పచ్చి పులుసు చేయరాకపోతుండే, నాకే విచిత్రం అనిపిస్తుంది ఇప్పుడు ఇన్ని వంటలు చేస్తున్నాయండి అని. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎంకరేజ్మెంట్ కోసం మిమ్మల్ని నేను సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నా. మీకు నా వీడియో చిట్టి బుడుమకాయల కర్రీ కానీ రసం కానీ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో తగినంత కారం అయితే నేను ముందుగా యాడ్ చేసుకోను, రసం పోసిన తర్వాత కారం యాడ్ చేసుకుంటాను. ఎప్పుడు రసం చేసినా కూడా దొడ్డుప్పే వేసుకుంటాను నేను. కొంతమంది కల్లుప్పు అంటారు, ఇదనమాట. రసంలోకి దొడ్డుప్పు వేసుకుంటే బెటర్, కర్రీస్లోకి కొంచెం నార్మల్ సాల్ట్ వేసుకుంటే బెటర్. ఎందుకంటే కర్రీస్లో అయితే తొందరగా కరగదు, రసంలో అయితే తొందరగా కరుగుతుంది. చూసారు కదా, కొద్దిసేపు బాగా మరిగించుకుందాం. ఆలోపు మన బుడంకాయ కర్రీ ఎంత మట్టుకు వచ్చిందో ఒకసారి మూత తీసి చూద్దాం. కుక్ అవుతుంది కదా, సిమ్లో పెట్టి నేను కుక్ చేసుకుంటున్నాను. దానికి దీనికి టైం కలిసి వస్తుంది, రెండు ఒకేసారి కుకింగ్ కూడా అయిపోతుంది. సో ఇదన్నమాట. చూసారు కదా ఎంత చిక్కబడిందో. వాటర్ మనం కొంచెం ఎక్కువనే వేసుకున్నాం, అయినా కూడా కుక్ అయి చిక్కబడ్డది కర్రీ. ఇంకోసేపు మగ్గించుకుందాం సిమ్లోనే. ఆలోపు రసం మరిగిపోయింది. సూపర్ ఫ్లేవర్ ఉందబ్బా. వెల్లుల్లి రిబ్బలు వేసాం కదా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. నేను పొగిడితే ఏదో నా కర్రీ చేశాను కాబట్టి నేను పొగుడుతున్నాను అయితే, సూపర్గా ఉంది, అమృతంలా ఉంది, తాగేయచ్చు. దీంట్లో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి, రసం కదా. చూసారు కదా, ఇది మొత్తం కుక్ అయిపోయింది. బుడంకాయ కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇది ఒకసారి చూసుకుందాం. రసం కూడా మరుగుతుంది. బెల్లం యాడ్ చేసుకోవాలి, డెఫినెట్గా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. తిన్నప్పుడు తాగినప్పుడు కొంచెం కటోరలో పోసుకొని తాగాలనిపిస్తుంది. నోరు బాగాలేని వాళ్ళు కానీ, కొంచెం ఫీవర్ వచ్చిన వాళ్ళు కానీ, కొంచెం నోటికి ఒక మంచిగా అనిపించినప్పుడు ఇట్లా రసం ట్రై చేయండి. వేడి అన్నంలో అట్లా మంచిగా తింటుంటే సూపర్గా ఉంటుంది. ఈ రసం ఎప్పుడు పెడతారు తెలుసా, మామూలుగా డెలివరీ అయినప్పుడు మా అమ్మ అయితే ఇట్లానే చేస్తుండే. రసం చేసి మెత్తగా అన్నం వండి రసం వేసి ఇస్తుండే. తిని ఉన్నాము కాబట్టి సూపర్ టేస్ట్. మిరపకాయలు కూడా అసలు వేస్ట్ చేయొద్దు, మంచిగా నూనెలే మాగినాయి కదా, మంచిగా తినవచ్చు. ముద్దకి మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు. ఫైనల్గా అయితే బుడంకాయ కర్రీ అయిపోవచ్చింది. సాల్ట్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. పచ్చి ఉడికిందా లేదా అని కూడా చెక్ చేసుకోండి. ఇట్లా ఆయిల్ పైకి వచ్చిందంటే డెఫినెట్గా కుక్ అయిపోయినట్టే. మీకు నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి. సో ఇంకా చారు కూడా ఫైనల్గా అయిపోయింది. మరిగింది చూసారా, దానికి కొంచెం పైకున్న రసము మరిగి దిగిపోయింది. సూపర్ ఉందబ్బా. నేను ఎప్పుడైనా లంచ్ బాక్స్ తెచ్చుకున్నాం, మా ఫ్రెండ్స్ చాలామంది పొగిడారు, చాలా బాగా చేసావు కర్రీస్ అని. సో వేడివేడిగా అయితే కొద్దిగా అన్నం పెట్టేసుకుందాం. కొంచెం అన్నం పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఏ కర్రీ చేసినా కూడా సిమ్లోనే కుక్ చేసుకోండి, టైం చూసుకొని. సిమ్లో కుక్ చేసుకుంటే ఏమవుతుందంటే నిదానంగా మంచిగా కుక్ అవుతుంది, టేస్ట్ వస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే పచ్చళ్ళు ఉడకవు, టేస్ట్ పాడవుతుంది, అడుగంటిపోతుంది. కాబట్టి కొంచెం టైం తీసుకొని సిమ్లో చేసుకుందాం. కొద్దిగా అయితే రైస్ పెట్టేసుకున్నాను.
చెప్పాను కదా మన ఫేవరెట్ కర్రీ బుడమకాయని. విమర్శంగా తింటా నేను. ఇంకా నైట్ రేపు మిగిలిందనుకో 2 డేస్ నాకే అవుద్ది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఎమ్మీ ఎమ్మీగా. మెయిన్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కెమెరా పట్టుకునే వాళ్ళు. నా వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ చాలా అవసరం. సో ఇదనమాట చిట్టి బుడమకాయల కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఫుల్ వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.